ఒక్కసారిగా మిథున విషయంలో దేవా తీసుకున్న నిర్ణయంతో మిథున పరిస్థితి, ఇటు దేవా పరిస్థితి పూర్తిగా తారుమారు కాబోతోంది. ఎవరికైతే దేవ గాజులిచ్చి తన తల్లి ప్రాణాలు కాపాడాలని ఈ పని చేశాడో, ఆ అమ్మాయి వచ్చి దేవా గురించి మొత్తం నిజాన్ని సత్యమూర్తి ముందు పెడుతుంది. అయితే మిథున ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది, మావయ్య గారు తను నా భర్త మీద మీరు చేసుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి అంటే, నీ బాధ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నా బాధ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నా కన్న కొడుకు నా ఇంట్లోనే దొంగతనం చేశాడు అంటే అది నాకెంత అవమానం. నేను నిన్న చనిపోయినట్టే అని అయితే మాట్లాడిన మాటలు, ఆ మాటల వల్ల అలాగే దేవాని ఇంట్లోంచి శాశ్వతంగా పంపించేస్తాడేమో అని శారదమ్మ భయపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళ నాన్నకి తనకి గొడవలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇంట్లోకి రావడం ఇదంతా జరుగుతుంది. కానీ ఈ విషయంతో ఎక్కడ దూరం అయిపోతాడో, నా కన్న కొడుకు నేను చూసుకోకుండా అయిపోతానేమో అని బాధపడుతూ ఉంటుంది. అయితే మిథున దేవ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. షెడ్ దగ్గరే ఉంటాడు అనమాట, మెకానిక్ షెడ్ దగ్గరే ఉంటాడు. అయితే మిథున వెళ్తుంది. మీరు ఒక్క మాట చెప్పాల్సింది, నాకు ఇంత దూరం వచ్చుండేది కాదు కదా అంటే, అసలు నీకేం చెప్పేది నేను, నువ్వేమంతా నా జీవితంలోకి అడుగు పెట్టావో లేదో అప్పుడే నా జీవితం మారిపోయింది. కనీసం అప్పుడైనా మా నాన్న కన్నెత్తి నన్ను చూసేవాడు, ఇప్పుడు అది కూడా లేదు. కేవలం నీ వల్లే అంటే, మిథున ఉండి కేవలం నా వల్లే అంటున్నావు, మీ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు కానీ నా గురించి కానీ మా వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడుతున్న బాధను గురించి కానీ నువ్వు అర్థం చేసుకుంటున్నావా అంటే, అది నీ చేతులారా నువ్వు చేసుకుంది, నేను చేయలేదు. నేనేదో ఆవేశంలో తాళి కట్టాను. మీ ఇంట్లో వాళ్ళ మాటకి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోవచ్చు కదా. మాట్లాడితే నేను సతీ సావిత్రి అంటావు, తాళిని చూపిస్తూ ఉంటావు. ఇప్పుడు నీ వాళ్ళు 2 కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి అని మిథునని తిడుతూ ఉంటే, ఇందులో కూడా నా తప్పే వెతుకుతున్నావా? నువ్వు చేసిన తప్పులకు కూడా నన్నే కారణంగా చూపిస్తూ ఉన్నావు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు, కానీ పైగా నువ్వు నా వల్లే అంటున్నావు. నీ జీవితం నా వల్లే నాశనమైంది అంటున్నావు. ఒక అబ్బాయి జీవితం నాశనం అయినా, ఒక అమ్మాయి జీవితం నాశనం అయినా కూడా అది ఇద్దరి మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. నీ అంతటి నువ్వు మనసు మార్చుకొని మనం ఇద్దరం భార్యాభర్తలుగా ఉంటే అత్త మామయ్య కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇంట్లో అంతా మంచిగా చూసుకోవచ్చు కదా. అసలు తప్పంతా నా మీద వేస్తావేంటి? నేను ఇష్టపడి నీతో నేను తాళి కట్టించుకున్నాను, నువ్వే బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. నువ్వు బలవంతంగా కట్టినా నువ్వు మంచోడా చెడ్డవాడు అని కూడా నేను చూడలేదు, కానీ ఆ తాళికి వాల్యూ ఇచ్చి నేను వచ్చాను. నీ మంచితనం తెలుసుకున్నాను, నీ గొప్పతనం తెలుసుకున్నాను, నువ్వే నా భర్తగా అని ఒప్పుకున్నాను. కానీ నువ్వెందుకు నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు? ఇంతకీ నేను ఇంకొక విషయం అడిగినా, నేను వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి, నా జీవితం మారిపోయింది అన్నావు. మీ నాన్నకి నీకు ఇంతకుముందు గొడవలు లేవా? మీ నాన్న మీ ఇద్దరు కలిసే ఉన్నారా? అసలు నీ జీవితంలో పురుషోత్తం అనే వ్యక్తి ఎంటర్ అయిన తర్వాతే మీ ఇద్దరి మధ్యన దూరం పెరిగింది. ఒక్కసారి ఆ పురుషోత్తాన్ని నీ జీవితం నుంచి తీసేసి చూడు, మీ నాన్న నీతో ఎలా ఉంటాడో చూడు అన్నట్టు చెప్తుందనమాట. అయితే దేవా వినిపించుకోడు, అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. పైగా విడాకులు ఇస్తానంటూ కూడా చెప్తూ వెళ్తాడు. అయితే మిథున ఒక నిర్ణయం తీసుకుంటుంది. పురుషోత్తంని దేవ జీవితంలోంచి వెళ్ళిపోయేలాగా చేయగలిగితే ఆ తండ్రి కొడుకులు కలుస్తారు, ఆ తల్లి సంతోషపడుతుంది. నేను చేయాల్సిన మొదటి పని నా భర్త మనసులో స్థానం సంపాదించడం కాదు, ఆ తండ్రి కొడుకుల్ని కలపడం. ఆ తల్లి పడుతున్న బాధని, ఆవేదనని తగ్గించగలిగితే అంతకన్నా నేను సంతోషించేది ఏం లేదు. ఖచ్చితంగా నా భర్త నన్ను తన మనసు మార్చుకొని నేను భార్యగా అంగీకరిస్తాడు, తన మనసులో స్థానం ఇస్తాడని మిథున ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతోంది.